హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆవు పాలతో జున్ను చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒకసారి ఆవు పాలతో జున్ను చేశాను. అది ఒక వెరైటీ అయితే ఇది ఇంకో వెరైటీ. రెండు చాలా బాగుంటాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను 1 లీటర్ తీసుకున్నాను. లాస్ట్ టైం 1/2 లీటర్తో చేశాను. ఇప్పుడు ఇక్కడ దీనికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇవి 1 లీటర్ పాలు. సెకండ్ రోజు తీసుకున్నాము. ఈ పాలని కొంచెం పలచగానే ఉన్నాయి. దీంట్లో నేను 1/2 బెల్లము 1/2 చక్కెర వేసుకుంటున్నాను. మీకు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు, లేదా చక్కెర అయినా వేసుకోవచ్చు. రెండు వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం చక్కెర మొత్తం బెల్లమే కాకుండా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 బెల్లము 1/2 చక్కెర తీసుకుంటున్నాను. మనకి తీపికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. సరిపోకపోతే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బాగా కరిగిపోవాలి. బెల్లము షుగర్ అనేది బాగా ఆ పాలల్లోకి కరిగిపోయేటట్టు మనము కాసేపు అట్లా తిప్పుతూ ఉంటే అది కరిగిపోతుంది. నెక్స్ట్ కరిగిపోయిన తర్వాత ఆ పాలని మనం టేస్ట్ చేయాలి. మనకి షుగర్ సరిపోయిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకొంచెమైనా మనం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ చేసిన తర్వాత మనం ఇంకా రెడీ అయిపోయినట్టు. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు పాలని వడగట్టేసేయాలి, అంటే ఫిల్టర్ చేయాలి. దీంట్లో ఉన్న డస్ట్ ఏదన్నా, బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏదన్నా ఉంటే అవి సపరేట్ అయిపోతాయి, ఫిల్టర్ అయిపోతాయి. కాబట్టి ఇట్లా మనం వడగట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలల్లో మనము కొంచెం 1 స్పూన్ పెప్పర్ పౌడరు, కొంచెం ఇలాచీ పౌడరు ఇంత యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలల్లో బాగా మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి. ఇట్లా మిక్స్ చేసుకొని మనం ఇంకా స్టవ్ పైన మనము ఒక ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ వేసి మనం ఇట్లా ఒకటి చిన్నది ఏదైనా కింద పెట్టుకున్నామంటే బేస్కి చాలా బాగుంటుంది, బాగా స్టీమ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాలని దానిపైన పెట్టేసుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకున్నామంటే ఆవిరి అనేది, వాటర్ అనేది అందులో పోకుండా అట్లా స్టీమ్ అయిపోయి బాగా వస్తుంది. ఇట్లా నాకైతే 40 మినిట్స్ పట్టింది. మీరు ఒక్కోసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. నాకైతే 40 మినిట్స్ పట్టింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం 20 మినిట్స్ పట్టచ్చు, 30 మినిట్స్ పట్టచ్చు. నెక్స్ట్ ఇట్లా మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూశాను. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ మనం ఏదైనా ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ పెట్టి చూస్తే మనకి దానికి ఏం ఉండకూడదు. ఇక్కడ కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం సేపు పట్టింది నాకు. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇది మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంకొంచెం గట్టిగా అవుతుంది, చల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మాకైతే నిజంగా చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.